నేను అడవి తగలట్టం చూసినా, పులి మీదట్టం చూసినా, కానీ ఆ పొద్దు నేను చూసింది వేరు దొరా. మునిపెన్నడూ చూడలా. లంకను తగలబెట్టి సీతమ్మ తల్లిని తీసుకొచ్చి అప్ప చెప్పినట్టు మా బిడ్డల్ని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. మరి ఆ కాంట్రాక్టర్ ఏం చేశాడు? ఆ మోటార్ బండితో లిఫ్ట్ ఇచ్చాడా? అడివంటే అమ్మ కాదురా, నువ్వేం చేసినా భరించడానికి. అమ్మోరు కన్ను తెరిచిందా ప్రతి కొమ్మ విల్లవుతుంది, ప్రతి ఆకు బాణం అవుతుంది, ప్రతి చెట్టు యుద్ధం చేస్తుంది, పిట్టలు కూడా ఫిరంగులు అవుతాయి, చివరికి గడ్డి పరక్ కూడా గొడ్డలై పైకి లేస్తుంది, అడ్డం వచ్చిన వాడి తల తెగ నరుకుతుంది. పళ్ళిచ్చిన చెట్టునే అమ్మంటావు, ప్రాణమిచ్చిన మనిషిని ఏమనాలా? దేవుడన్నావు. ఆ చెట్టుకే తాడు కట్టాం, ఆ చేతికే బొట్టు పెట్టాం, ఆ చోటే గుడి కట్టాం. మరపు రాకుండా ఆ రోజే పండగ చేశాం. అప్పుడెప్పుడు మా తాత ముత్తాతల నాడు కొక్కిలి దేవరా అని కొండల మధ్య ఉండేవాడంట. మేకల మందలు దారి తప్పినా, ఎనుముల గుంపులు ఎదురు తిరిగినా, నెత్తురు మరిగిన పులి ఎదురైనా నేనున్నానంటూ కాపు కాసేవాడంట. ఆ పేరే ఈయనకి పెట్టుకున్నాం. భద్రం దొరా.
పెట్టు. శ్యామ్ ఫోన్ చేశాడు. ఉద్యోగం చేయరా అంటే దేశం చివరికెళ్ళి మిలిటరీలో జాయిన్ అయ్యావు. పెళ్లి చేసుకోరా అంటే ఊరి చివరికెళ్ళి అడవి పిల్లని తెచ్చుకున్నావు. పోనీ గొడవైనా కరెక్ట్గా చేస్తావంటే నీ కజిన్స్ని కస్టడీకి పంపించావు. అక్కడ ఒకటి దేవుడు అంటాడు, ఒకటి జంతువు అంటాడు. దండం పెట్టాలా, బోర్లు పెట్టాలా? నువ్వే చెప్పు, ఏం చేయాలి? ఇంకో 100 మంది తీసుకెళ్ళి వాడు పెళ్ళాన్ని పట్టుకొస్తే సరిపోయేది. మీకు ఎస్ఐతో ప్రాబ్లం ఉంటే ఆడాళ్ళని ఎందుకు లాగుతారు దీంట్లోకి? నేను నీతో మాట్లాడుతున్నాను. అతను నాపాలంటే అతని పెళ్ళం కావాలి. నీ కొడుక్కి చెప్పాలంటే మాత్రం కోడలక్కర్లేదు. నువ్వు ఎస్పీ దగ్గరకు పోయి తగ్గొచ్చు, నా మొగుడు ఎస్ఐ దగ్గర తగ్గకూడదు. నువ్వు తలోంచిదే చర్చ్లో దించినట్టు, మేమొంచిదే కోర్టులో దించినట్టు. అసలు ఆ రోజు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు వీడియో ఇవ్వకపోతే పోయేది కదా. మాట్లాడుతూనే ఉన్నావు. తిట్టు, అలా తిట్టుదాన్ని. నాతో ఎలా మాట్లాడాలో చెప్పుదానికి. గడుపుతో ఉన్నావు, కూర్చుని మాట్లాడు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వక. కూర్చో. రైడాని పేదోళ్ళంతా మంచోళ్ళు, పోలీసులంతా సిన్సియరు. మీరంతా ఒక కల్లో ఉన్నారా? లేచక నిజం తట్టుకోలేరు. నేను ఓడిపోయినా పర్లేదు నాన్న, నా చేతిలో కత్తిను తిప్పుకో. గెలవడం అంటే కొట్టుకోవడం, నరుక్కోవడం కాదు. తప్పు ఒప్పుకోవడం, తప్పుకోవడం కూడా. నువ్వు కాంప్రమైజ్ అనగానే కంగ్రాచులేషన్స్ వచ్చేస్తాను అనుకున్నావా? అసలు నువ్వు చేసిన పనికి మాట్లాడే ముచ్చటే లేదు. మనను అని చెప్పి లోపల రానిచ్చిన. అది కాదు అంకుల్, యాక్చువల్లీ ఏయ్, మీ నాన్న ఎంపీ రాదు కాదు, మీ ఇల్లు కిలా కాదు. చల్, మీరే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి, ఎందుకు చేయాలి? నిజంగా సీరియసా? సీరియస్ అయితే కింద మీద పెట్టి జడ్జి ముందు కూర్చోబెడతా. కానీ ఆ భీమ్లా నాయక్ గారిని కాళ్ళు మాత్రం నువ్వే పట్టుకోవాలి. ఏంది గురికాయని చూస్తున్నావు? పవర్ ఉన్నప్పుడే పొగరు ఉండాలి, అది లేకుంటే ఎప్పటి ఉండాలి. చెప్పండి సార్. ఆ నాయక్ గడి పెండ్ల విషయం ఏమైంది? మా వాళ్ళు ఆ పనిలోనే ఉన్నారు సార్. 20 కిలోమీటర్లు రేడియస్ దాటిన అడవిలో 2 ఏళ్ల పిల్లోడు తల్లిని పట్టుకోలేకపోతున్నారు. అదేదో వీరప్పన్ కన్నా పెద్ద స్మగ్లర్ అయినట్టు ట్రై చేస్తున్నా ఉంటారేంటి? సార్ అది ఎలక్షన్ క్యాంపెయిన్ కి ఫోటోలు పంపం, మేమేం వెళ్తాం. సార్ కోంబింగ్ ఆపరేషన్కి ఎస్పీలు పోరు సార్, ఎస్ఐలే పోతారు. కానీ ఈసారి మీకోసం నేను వెళ్తాను. చూడు, పెళ్ళాన్ని ఎంత అపురూపంగా చూస్తున్నాడో. పెళ్లి రోజు కదా, ఎవడైనా అలాగే చూస్తాడు. 10 ఏళ్ళ తర్వాత చూడమను, అలాగే ఎటో చూస్తుంటాడు. నాయక్, నేనెక్కువ గొడవ చేస్తున్నానని ఇక్కడ అడవిలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టావా, లేక నిజంగా నా మీద నోటీస్ వచ్చిందా? రామ రామ అలా కాదే. ఆ రాముడు కూడా ఇలాగే, ఒకటే బాణం ఒకటే సీత అని అడవిలో వదిలేశాడు. ఆవిడంటే అమాయకురాలే, అడవిలో ఉండిపోయింది. నువ్వైతే తోలు చేయవు. అలాంటి రిస్కులు నేను చేస్తానా? అబ్బా నాయక్, నేను నిజంగా గయ్యాలి దాన్నా? అస్తమానం కాదే, అప్పుడప్పుడు. దయచేసి అందరూ వినండి, మీరెవరూ భయపడొద్దు. మేము నాయక్ భార్య సుగని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఆమెను అరెస్ట్ చేయడానికి దయచేసి సహకరించండి.
సుగుణ 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 ఎక్కడా ఎక్కడా? నేను డ్యూటీ మాత్రమే చేయాలంటే నిన్ను కూడా అరెస్ట్ చేయాలి నాయక్. నన్ను అక్కడి వరకు తీసుకెళ్ళకు. డానీ డానీ నీ పెండ్లాన్ని అరెస్ట్ చేశారా? పోలీసులు ఫాస్ట్ గానే పనిచేస్తున్నారే. ఎక్కడ నీ కొడుకు? ఇంట్లో లేడు. ఫోన్ చేయి. ఫోన్ చేయి. చెయ్. నాన్న మీ నాన్న కదరా నీ మొగ్గుడు. రేయ్ నాయక్! రేయ్ రేయ్ రేయ్! రే అక్కడ ఎవరికన్నా ఏదైనా జరిగితే చెప్తున్నాను, ఎతికి మరీ చంపేస్తాను నా కొడుక. ఎక్కడున్నా సరే ఏంటన్నా? ఎతికి మరీ చంపుతా ఎక్కడున్నా సరే. దా. ఎక్కడ ఎందుకు నేను చంపేసి ఇక్కడే కూర్చున్నా? నాయక్ నాయక్, మా బాబు నీ దగ్గర ఉంటే నీ బాబు నా దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడ మొదలు పెడితే నేను ఇక్కడ ముగిస్తా. చంపేసుకుందావా ఏంటి? చంపేసుకుందావా నాయక్? నిన్నే చంపేసుకుందావా? ముట్టుకుని చూడు నా కొడక, ముట్టుకుని చూడు. కానీ క్యాన్సర్తో ఉన్న అమ్మని, కడుపుతో ఉన్న అమ్మాయిని చంపే టైప్ కాదు నువ్వు. పిల్లల్ని చంపి పెద్దోళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే టైప్ నేను కాదు. నీకు ఆఫర్ ఇస్తా, ఎర్ర తాండ. ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు. రూల్స్ ఉండవు, పోలీసులు ఆపరు. చావు ఒకటే, ఫుల్ స్టాప్. పద కొట్టుకుందాం. వీడేంటి ఇక్కడ? వీడిని ఏం చేస్తే డానీ గెలుస్తాడో ఆ పని ఏదైనా సరే చేసేయండి. హిస్టరీ ఎప్పుడు గెలిచినోడే రాస్తాడు. మనం గెలిచాక తప్పులు దిద్దేసి మనకు కావలసినట్టు రాసుకోవచ్చు.